చందన శ్యామ్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే నాని 11th మంత్ ఫోటోషూట్ అనమాట. సో మేము వీకెండ్ అని చెప్పి బయటికి వచ్చాము. యూజువల్లీ ఇంట్లో లేదా బయట పార్క్కి వెళ్తాము. సరే ఈసారి కొంచెం డిఫరెంట్గా సిటీ సెంటర్కి వెళ్ళి తీద్దాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అండ్ ఇప్పుడైతే ఇంకా నానికి ఆకలేస్తుందని చెప్పి ఫస్ట్ తినిపించేసి తర్వాత నేను ఒక మంచి అంటే నానికి కొంచెం తిరగడానికి ఫ్రీగా ఉండాలి కదా అని చెప్పి ఒక మంచి స్పాట్ కోసం వెతుకుతుంటే నాకు ఇది కనిపించింది అనమాట. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి అనిపించింది. అండ్ సరే ఇక్కడ కొన్ని వీడియోస్ చేసేసి దాని తర్వాత ఫొటోస్ తీద్దామని చెప్పి ఇక్కడ మేము స్లో మోషన్ కానీ యాక్చువల్లీ నేను దాని మధ్యలో వాక్ చేయాలి. సో వాటర్ ఏమో అంత హైట్గా వస్తున్నాయి. సో ఇంకా వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఆ రోజు క్లైమేట్ ఓకేగా ఉండే, సడన్గా చేంజ్ అయిపోతుంది అనమాట. కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగిన తర్వాత యాక్చువల్లీ ఫొటోస్ తీసుకున్న తర్వాత అనుకుంటాను ఇలా వీడియోస్ తీసుకుంది. బికాస్ దీని ముందర కొంచెం స్పేస్ ఉందన్నమాట. అక్కడ ఫొటోస్ తీసాము. ఇక్కడ తర్వాత ప్రామ్లో కొన్ని ఫొటోస్ తీసాను అంతే. అండ్ ఇక్కడ వాటర్ పైకి కిందికి చాలా బాగుందన్నమాట. అక్కడ యూజువల్లీ పిల్లలు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే నేను సిటీ సెంటర్లో కిడ్స్ అందరూ వచ్చి అక్కడ ఆడుకుంటారు. కానీ ఈరోజు క్లైమేట్ అంత బాగాలేదు. కొంచెం విండీగా కొంచెం సన్నీగా ఉండే. సో అందుకే జాకెట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి అనేలాగానే ఉండిండే. సో అందుకే ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత ఇంకా నాని కోసం ఏమేమి కావాలో అవన్నీ తీసుకుందామని చెప్పేసి షాపింగ్కి వెళ్ళాలని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యేకనే ముందు డ్రెస్సెస్ కోట్స్ అన్నీ తీసేసాము కదా. ఇప్పుడు అన్నీ వేయాలి, ప్యాక్ చేయాలన్నమాట నానిని. అదే చెప్పా కదా క్లైమేట్ అస్సలు ఏం బాగాలేదు. సడన్గా విండీ వచ్చిందనమాట, చాలా చల్లగా అయిపోయింది. సో కిడ్స్ ఉన్న వాళ్ళైతే అంటే లైక్ టాడ్లర్స్ అంటే చాలా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా జిప్పర్వి కోట్స్ ఉంటే ఈజీ అనమాట. సో మనము ప్యాంట్ అవన్నీ దాంట్లోనే లైక్ వన్ పీస్ లాగా బాగుంటుంది అనమాట. అండ్ ఈజీ, ఎక్కడ వెళ్ళినా మీరు ఈజీగా తీసేయచ్చు. అంటే సఫోకేట్ అయితే వెంటనే తీసేయచ్చు. అండ్ వేయడానికి కూడా అది ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను రిటర్న్ మేము స్టార్ట్ అయిన తర్వాత వస్తుంటే మాకు ఇక్కడ వెడ్డింగ్ అంటే లైక్ అప్పుడే మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళకి కిడ్స్ ఉన్నారు. కిడ్స్ అయిన తర్వాత ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు అనమాట. సో అదొకటి ఫన్నీగా అనిపించి నేను రికార్డ్ చేశాను. ఇంకా వస్తుంటే అక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది. సో శ్యామ్కి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. సో అందుకే ఒక బ్లూ ఇదే అనమాట ఐస్ క్రీమ్. యూజువల్లీ మేమైతే ఐస్ క్రీమ్ బండి అంటాం కదా, అలా ఇలా ఒకటి కనిపిస్తే అది చూడండి ఎంత హార్డ్గా ఉంది, బైట్ చేయడానికే రాలేదు నాకు. తర్వాత నచ్చింది నాకు యాక్చువల్లీ ఆ ఫ్లేవర్. ఇంకా తర్వాత నాని షాపింగ్ కోసం అని స్టార్ట్ అయిపోతే నాని కోసం అది 11th మంత్ బర్త్డే గిఫ్ట్గా ఇది సింహ అనమాట. సో నాని కోసం ఇది కొన్నాను. ఇంకా చాలా షాపింగ్ చేసాము కానీ అది చేసేటప్పుడు నేను షూట్ చేయలేదు. లైక్ ఇట్ చూసి నాని వావ్ అంటున్నాడు అనమాట. ఇంక తర్వాత నేను బయటకి వెళ్ళాలంటే డెఫినెట్గా నాకు బబుల్ టీ కావాలి. సో నేను బబుల్ టీకి ఆర్డర్ ఇచ్చేసాను అనమాట. ఆర్డర్ ఇచ్చి ఇక్కడ నేను నాని వెయిట్ చేస్తున్నాము అది కలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ నాకు ఆ మిషన్ ఒకటి
అంటే మనం ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇలా మనకొకటి ఇస్తారనమాట. అది ఎప్పుడైతే కీక్ అని అంటుందో అప్పుడు మనం వెళ్లి కలెక్ట్ అలా కీక్ అన్న వెంటనే మనం దాన్ని వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ హియర్ ఈజ్ మై బబుల్ టీ. నాకు బబుల్ టీ అంటే చాలా ఇష్టం అనమాట, నా ఫేవరెట్. అదే చెప్పా కదా, నేను శ్యామ్కి ఏమైనా రికార్డ్ చేయమని చెప్తాను కదా, వెంటనే నన్ను జూమ్ చేసేస్తాడనమాట నాకు. అండ్ తర్వాత ఇలా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నానన్నమాట నా బబుల్ టీని. నాకు చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి బబుల్ టీ ఫేవరెటో నాకు చెప్పండి. ఇంకా దాని తర్వాత మేము రిటర్న్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇప్పుడు జాకెట్ తీసేసాం, ఎందుకంటే వెంటనే సన్నీ అయిపోయింది. సో అందుకే చెప్పాను కదా, ఆ జిప్పర్ అలా 1 పీస్ జిప్పర్ జాకెట్స్ తీసుకుంటే ఈజీ అనమాట. వెంటనే తీసేయొచ్చు, వేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ చూడండి నాని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా కాసేపు ఆగితే నాని క్యాప్ కూడా తీసేస్తాడు శ్యామ్. ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా ఎక్స్ప్లోరింగ్ ద టాయ్స్ అనమాట. ఏదన్నా టాయ్ కొంటే వెంటనే అది తీసేసి చూడాలని ఎంతమంది పేరెంట్స్కి ఉంటుంది, నాకు శ్యామ్కి అయితే చాలా క్యూరియాసిటీ అనమాట. అంటే లైక్ అది ప్రాపర్గా ఉందా, సో అక్కడ దాంట్లో ఏమన్నా చిన్న చిన్న థింగ్స్ ఉంటే నాని నోట్లో వేసుకుంటాడా. అంటే ఇప్పుడు చిన్న చిన్నగా ఉంటే వాళ్ళు ఇప్పుడు నానిది ఏ స్టేజ్ అంటే ఏది చూసినా వెంటనే తీసుకొని నోట్లో పెట్టేసుకుంటాడనమాట. అలా ఏమన్నా ఉంటే వెంటనే అవన్నీ తీసేసి ఎత్తిపెట్టేస్తామన్నమాట. దాని తర్వాత ఇంకా నాని ఎక్స్ప్లోర్ చేస్తాడు. ఈ టాయ్ కొత్తది వచ్చింది కదా, ఇప్పుడు నేను వెంటనే ఆడాలి అని చెప్పి దాన్ని ఫిక్స్ కూడా చేయనియడు. అప్పుడే నాని తీసేసుకొని ఇంకా ఆడుకుంటాడనమాట. సో ఇక్కడ 7:30 అలా అయిందనమాట. అప్పుడు ఇంకా నాని బర్త్డే కేక్ అండ్ నెక్స్ట్ డే ఫాదర్స్ డే కూడా ఉండే. సో ఇండియాలో ఆల్రెడీ 12 అయిపోయి ఉంటుందని చెప్పేసి బర్త్డే కేక్ అండ్ ఫాదర్స్ డే కేక్ ఒకటే రోజు ఉన్నట్టు మేము కట్ చేసామన్నమాట. దాని నెక్స్ట్ డే నా బర్త్డే. సో అన్ని కేక్స్ తినలేము, సో అందుకు ఈ రెండింటికి ఒకటే కేక్ అనేలాగా మేము కేక్ కట్ చేసామన్నమాట. నాని 11th month బర్త్డే. సో ఇదొక చిన్న వ్లాగ్ షూట్ చేయాలనిపించింది మెమొరీగా. సో హ్యాపీ బర్త్డే చిన్నమ్మా, ఐ లవ్ యూ. దాని తర్వాత నాని ఇక్కడ కొంచెం ఏదో మాట్లాడడానికి అండ్ ఇంకొక మైల్ స్టోన్ వాక్ చేయడం స్టార్ట్ చేశాడు. వాక్ చేయడం స్టార్ట్ చేయలేదు అంటే ట్రైన్ టు వాక్ అనమాట. సో బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేశాడు. అండ్ ఇక్కడ నాని వాయిస్ చూడండి, నా వాయిస్ కంటే డామినేట్ చేస్తుంది. వాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇది సడన్గా అంటే మేము అక్కడ ఏమో చేస్తుంది, సో ఇక్కడ ప్లే పెన్లో ఆడిపిద్దామని చెప్పి ఆ రోజంతా అలానే వాక్ చేయడానికి స్టార్ట్ చేశాడనమాట నాని. అంటే నైట్ కూడా అంతే, మేము పడుకుంటుంటే కూడా నాని లేచి
నిలబడడానికి, వాక్ చేయడానికి ట్రై చేశాడు. చాలాసేపు ఇలా బిట్స్ అన్నీ నేను క్యాప్చర్ చేసుకున్నాను. నాకు చాలా నచ్చాయి. అండ్ నాని ప్రతి ఒక్క మైల్‌స్టోన్ నేను నాని క్రాల్ చేస్తున్నప్పుడు అలా చాలా మైల్‌స్టోన్స్ నేను క్యాప్చర్ చేశాను. ఇలా మెమోరీస్‌గా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో, హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారనమాట. చాలామంది ఇలా రాగా పెట్టమంటారు. అందుకే నేను ఏది వాయిస్ ఓవర్ ఇయ్యకుండా కొంచెం నాని వాయిస్ అలానే పెట్టినాను. హోప్ యూ లైక్డ్ ఇట్. That's it guys, that's it for the video. If you like this video, please do like and subscribe to my channel. Inka elanti videos cheyalo, please let me know in the comment box so that I can film the videos for you. Bye bye. సో, వీడియో ఎండ్ చేసే ముందు ఇక్కడ ఈ బ్యూటిఫుల్ రైన్బోని నాకు మీకు చూపియాలనిపించింది. సో, ఇదేమో ముందు రోజు అనమాట. ఫ్రైడే ఈవినింగ్ 8:30కి. ఒకవైపేమో వర్షం పడుతుంది. ఇంకోవైపేమో ఫుల్ సన్నీగా ఉంది. సో, డబుల్ రైన్బో వచ్చిందనమాట. సో, ఐ వాంట్ టు షో దిస్ వ్యూ టు యూ. థ్యాంక్ యూ గైస్.